10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Happy birthday! H-A-P-P-Y Birthday, birthday, birthday 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 ये मेरी अदा है, ये मेरा है स्टाइल, ये मेरी अदा है, ये मेरा है स्टाइल। जो सरप्राइज हो गए हो तुम, now don't doubt, just smile. Happy birthday to you, happy birthday to you. నీలి కన్నుల నీలవేణికి లాలి జోజో లాలి జో కోటి ఆశల కొత్త జన్మకి లాలి జోజో లాలి జో తీయ తీయని
वैकुंठाचा कारभार चालना एकल्या विठुरायाला हो संसार पेलना तुझ्या विना वैकुंठाचा कारभार चालना एकल्या विठुरायाला हो संसार पेलना ये ग रघुमाई ही भक्ताच्या माहेरी सावलीच्या पवलाली विठूच्या गाभारी ये ग रघुमाई ही भक्ताच्या माहेरी सावलीच्या पवलाली विठूच्या गाभारी तुझ्या विना वैकुंठाचा कारभार चालना एकल्या विठुरायाला हो संसार पेलना रखुमाई 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 గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి దేవానికి స్తోత్రాలు ప్రభువా. నువ్వు కృపగల దేవుడివి, జాలిగల దేవుడివి అయ్యా. ప్రభా, మా పట్ల నువ్వు ఎనలేని ప్రేమను చూపుతున్న దేవుడివి. నీకు స్తోత్రాలు మనం చెల్లించుకున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని ఎందుకు మనం ఉన్నాను పరిశుద్ధాత్మడ మనం ప్రారంభించుండగా ఈ కార్యక్రమానికి మీరే అధ్యక్షుడు నడిపింపచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. మీ కృపను నిత్యము తోడుకొచ్చి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చున్న ప్రభా బంధుమిత్రులు ప్రయాణ స్తోత్రాలు అయ్యా. ప్రభా, ఈ కార్యక్రమాన్ని పాటలతోనూ అయ్యా స్తుతి ఆరాధనతోనూ ఆమె నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ప్రత్యేకంగా ప్రిన్స్ని బట్టి ప్రభా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. గనైనా అయ్యా మొదటి బర్త్డే జరుపుకుంటుండగా ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు. ఇక్కడ అందరం కూడా ప్రభా మేము కూడి అయ్యా నీకు స్తోత్రాన్ని సన్నిధిలో ప్రార్థించుచుండగా ప్రభా గతించిన కాలం అంతా ప్రభా బిడ్డని అయ్యా మీ రక్తపు కొట్లు ముద్రించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను
చెల్లిస్తున్నాను. గడవబోతున్న సంవత్సరం అంతా కూడా పరిశుద్ధాత్ముడ అయ్యా నీ నెక్కల నీటిలో ప్రభా బిడ్డను భద్రపరచమని అడుగుతున్నాను. ప్రభా నీకు స్తోత్రం. నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలులకు, చూపిన కృపలకు. ఏ పాటి వారమని మేము ఎంతగానో ప్రేమించారు. అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించారు. ఏ పాటి వారమని మేము ఎంతగానో ప్రేమించారు. అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించారు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
ఈరోజు ప్రత్యేకంగా అశ్వయ్ గారి యొక్క అమృతవాసి దంపతుల యొక్క రెండవ బిడ్డ కుమారుడు ప్రిన్స్ మొదటి జన్మదిన సందర్భంగా మనమందరం ఈ ప్రదేశంలోని దేవుని సన్నిధిలో దేవుని ఏర్పాట్లో ఉన్న ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సంఘ బిడ్డలు, ఇంకాను వారి ఇరువురు యొక్క వృత్తి టీచర్స్గా ఉన్నారు. వారి యొక్క స్టాఫ్, వారి యొక్క కలీగ్స్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క బర్త్డే ఫంక్షన్కి హాజరు కానే ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతం అంతా భయంకరమైన వర్షం పడుతుంది. బట్ దేవుడు ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తున్నాను. రావాల్సిన వాళ్ళు తొందరగా వస్తున్నారు. దే ఆర్ ఆన్ ది వే. ఏది చేసినా దైవ సంబంధమైన దైవ చిత్తానుసారంగా కార్యక్రమాలు జరిగిస్తారు. ఇది కూడా అదే విధంగా మరొకసారి దేవుని ఒక నడిపింపులో, దేవుని ఒక ఆలోచనలో, ఉద్దేశంలో ఉన్న నడిపింపు అని చెప్పి వారు గుర్తించడంతో నన్ను అడిగినప్పుడు నేను డెఫినెట్లీ మనం చేద్దామండి, దేవుని మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. జస్ట్ దిస్ ఈస్ ద మేజర్ థింగ్ ఫర్ దిస్ ఎంటైర్ అకేషన్ ఈస్ థ్యాంక్స్ గివింగ్. ఆమేన్. ద మేజర్ థింగ్, ప్రాముఖ్యమైనది ఏంటంటే కృతజ్ఞత. ఆమేన్. కృతజ్ఞత. గట్టిగా హల్లెలూయా. మానవుడికి ఏ జాతి కుల మతం భేదం ఉన్నా, ఎవరికి ఏ కులం ఉన్నా, ఏ మతం ఉన్నా, ఏ జాతి అయినా కృతజ్ఞత కలిగిన మనస్సు కలిగినది ఉంటుంది. ఎవరికైనా అది ఉంటుంది కృతజ్ఞత. నాకు నువ్వు ఇది చేసా. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన అయితే చేసుకుందాం. దేవుని మహిమపరుద్దాం, దేవుని ఘనపరుద్దాం. ఒక్కసారి
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. కొన్ని నిమిషాలు చెప్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవుని స్తుతిద్దాం ఒక్క నిమిషం. యెహోవా సన్నిధికి కూర్చుండి ఈలాగు మనం చేసాను. ప్రార్థన చేశాడట. ఏం చేశాడట? నా ప్రభువా యెహోవా నా ప్రభువా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. నేను ఏ పార్టీ వాడనండి. థ్యాంక్ యూ. నాకు కీబోర్డ్ సౌండ్ వినిపించాలి. కీబోర్డ్ చదువు వాడను. నేను ఎంతటి వాడను. నా కుటుంబం ఏ పాటిది. He was mentioned. అలా ఇక్కడ తీసేద్దామా? హల్లెలూయా. ఈరోజు ఈ ఫ్యామిలీ, అమృత్ గారు ఒక ఫ్యామిలీ, ఒక కృతజ్ఞత కలిగిన మనసు. అమ్మాయికి చేసావు, అబ్బాయికి చేయవా? ఏమయ్యా ఎంత ఖర్చు పెట్టుకున్నావు, అంత చేసావు, ఏం పని, సంవత్సరం ఒకటే కదా, ఫస్ట్ బర్త్డే, ఇలాంటివన్నీ గొడవలు ఉంటాయి, గందరగోళాలు ప్రతి కుటుంబాల్లో ఉంటాయి. ఆమేన్. ఏ కుటుంబంలో ఉంటాయి, తక్కువ ఎక్కువ ఏదైనా సరే ప్రతి దాంట్లోనే ఉంటాయి ఈ యొక్క డిస్కషన్స్ ఉంటాయి. లేకపోతే ఏమైనా అడుగుతారా, ఏంటా, ఏం జరిగింది, ఏంటి, చేస్తారా, చెయ్యరా, చేయకపోతే ఎలాగొకలా చెయ్యాలి, చేయకపోతే ఏంటి. ఎక్కువగా తల్లిదండ్రులు బిడ్డల గురించి ఆలోచించడం కన్నా కొంతమంది బంధువులు వారి యొక్క తల్లిదండ్రులు ఎక్కువ ఆలోచిస్తారు. ఏదో ఒకటి చెయ్యాలరా, మనం చేయకపోతే ఎలాగా, లేకపోతే ఏదో ఒకటి చెందాలి, ఏదో ఒకటి మనం చెయ్యాలి, మన స్తోమత కొద్దైనా మనం చెయ్యాలి అని అక్కడ ఏం ఫోకస్ చేస్తామంటే, బర్త్డే కాబట్టి, ఫస్ట్ జన్మదినము కాబట్టి చెయ్యాలి అన్న ఒక సెంటిమెంట్ తో కలిగిన ఆలోచన ఒక పెద్దల తరహా నుంచి వచ్చినదో, కుటుంబాల నుంచి వచ్చిందో నీకు నీ బిడ్డలకి అందించును గాక. గట్టిగా హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో, కుటుంబంలో జరిగే ప్రతి కార్యం కూడా ఆశీర్వాదమే. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆమేన్. ఈ రోజు ప్రిన్స్ వారిద్దరికి ఇచ్చే బహుమానం. God has given us a gift for the purpose. For Christian life everything నిర్ధారణ ఉంటది. కారణం లేకుండా నీ జీవితంలో ఏదీ లేదు. కారణం లేకుండా నువ్వు పుట్టలేదు. క్రైస్తవ జీవితంలో కారణం లేకుండా క్రీస్తునికి రాలేదు. ఆమేన్. దిస్ ఇస్ a word from the జనరల్ గా యూనివర్సల్ గా ఈ మాట కారణం ఏంటి, కారణం ఏంటి, కారణం ఏంటి, అలా ఉండాలి, కారణం ఏంటి. ఎవ్రీథింగ్ వాస్ కనెక్టెడ్ విత్ ద
పర్పస్ కనెక్ట్ అయి ఉంటుంది, కారణంతో కనెక్ట్ అయి ఉండాలి. మార్కెట్కి వెళ్తున్నాను దేనికి ఓరిని కూర్చి వంకాయలు, దేవుడు నేను ఏమవ్వకుండా నా కొరకు అన్ని ఇచ్చాడు. నా యేసు ప్రభు నేను ఏమవ్వకుండా నాకు అన్ని ఇచ్చాడు. మొట్టమొదటిగా ఆయన ఇచ్చింది నాకు రక్షణ. ఆయన కలవరిశిలో చూపించినప్పుడు కాదు, ఆమె భయభక్తి కలిగిన నా సంబంధి అనే గుర్తింపు తీసుకొచ్చి ఆయన పక్కన నిలబెట్టుకున్నాడు. ఎవరిని నిలబెట్టుకుంటాడు? ఈ రోజు ఆడున్నాడు, ఈడున్నాడు, ఉంటే చాలా. అలాగని బంధత్వాలు చెప్పుకోమని కాదు, బంధత్వాలు విడగొట్టుకోమని కాదు. బంధత్వాలు ఉండాలి, బంధువులు ఉండాలి, స్నేహితులు ఉండాలి, శ్రేయోభిలాష ఉండాలి, తల్లిదండ్రులు ఉండాలి. దానికన్నా ముఖ్యంగా దేవుడు ఉండాలి. దానికన్నా గట్టిగా హల్లెలూయా, ఆమేన్. ఎన్నడూ మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. Heavenly government. Amen. You are appointed for the heavenly government. Therefore, you are not for the earthly government. నువ్వు భయపడడానికి, దిగులు పడడానికి, వేదన చెందడానికి, ఆలోచించడానికి, నీ భవిష్యత్తు గురించి, నీ పిల్లల భవిష్యత్తు గురించి నేను ప్రవచనం చెప్తున్నాను ఈ రోజు. అన్ని ద్వారాలు ముయ్యబడ్డ నా దేవుని ద్వారా నీ కొరకు 360 రోజులు తెరవబడి ఉంటాయి. 360 రోజులు నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి 360 రోజులు. God is a living God, not a dead God. నా దేవుడు జీవం గల దేవుడు, బతికి ఉన్నవాడు, సజీవుడు, విమోచకుడు, పరిశుద్ధుడు, నా పక్షంగా ఉన్నవాడు, ఆది అంతమై ఉన్నవాడు. గట్టిగా హల్లెలూయా. 11 అయిపోయింది, అమృతం అంటాడు, ఇంకెవరు రాలేదు. ఎందుకంటే దేవుని స్తుతిద్దాం ఒక్క నిమిషం. స్తోత్రం చెల్లిద్దాం ఒక్క నిమిషం. స్తోత్రం. స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రం. ఆలోచనకర్త, స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవు తండ్రి, సమైన దేవా, నిత్యుడవు తండ్రి, సమాధాన. ప్రేమించినటువంటి కుమార్ ఫ్రెండ్స్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధిస్తున్నాం. ఈ ధనిత ఎంతో మందికి లేదు ప్రియదేని బిడ్డలు. హల్లెలూయా, హల్లెలూయా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం దేవుని యొక్క సేవ. మన బాబుని ప్రిన్స్ని మనసారా మేము దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామంలో మేము ఆశీర్వదిస్తున్నాం. హల్లెలూయా. ఆయన నామమునకే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబడును గాక. దేవుని యొక్క సన్నిధిలో ప్రియదేని బిడ్డలారా, సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కనుదృష్టి
దృష్టి ఆ యొక్క ప్రిన్స్ మీద ఉండబడును గాక. హల్లెలూయా. చాలా మంచిది. మరి జీవించు సంవత్సరములు అధికములగును అని చెప్తూ ఉన్నాడు. ఎవరి వలన దీర్ఘాయువు కలుగుద్ది అంటే కేవలము దేవుని వల్లనే దీర్ఘాయువు కలుగుద్ది కనుక అక్కడ మాట్లాడుతున్న మాట, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములన్నీ కూడా అధికములుగా ఉంటాయని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన బిడ్డల్ని ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి కలిగి మనం పెంచుతామో వారికి దీర్ఘాయువు కలుగుద్ది. వారు జీవించు సంవత్సరములన్నీ కూడా అధికములుగా మార్చబడతాయని ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక మరి మనందరము కూడా మరి పుట్టినరోజు చేస్తున్న పిన్సి బిడ్డ కొరకు మనం వచ్చి ఇక్కడ అందరం కూడా కూడి ఉన్నాం కనుక ఆ కుటుంబం కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మరి అనుదిన ప్రార్థనలు కూడా పెట్టాలి. మరి ఆ బిడ్డ ఆయుష్ను పెంచడానికి, ఆరోగ్యంగా ఉండటానికి దేవుడు కృప చూపించాలని, మరి ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరచాలని, ఆ కుటుంబాన్ని దీవించాలని, వారి తల్లిదండ్రుల్ని, వారి బంధువులను, మిత్రులందరినీ కూడా దేవుడు దీవించి ఆయన సంధిలో నడిపించాలని ప్రభు పేరుతో మనం చేస్తూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన బంధుమిత్రులకు, సంఘానికి, ముఖ్యంగా మా గౌరవ పాస్టర్ గారు చార్లెస్ గారు వారి ఫ్యామిలీకి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని నామం పేరట ఏర్పాటు చేయబడిన ఈ యొక్క పుట్టినరోజు వేడుకకి దేవుడు మన మధ్యన ఉండి ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నారని నేను బలంగా విశ్వసిస్తున్నాను. మన మధ్యన ఆయన ఉన్నారు, యేసయ్య మన మధ్యన ఉన్నారు. అందరూ ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ డివైన్ ఫ్రెండ్స్ తరఫున శుభాలు వందనాలు తెలియజేస్తామండి. ఈ యొక్క సమయంలో ప్రిన్స్ పుట్టినరోజు, ఫస్ట్ పుట్టినరోజున కూడుకున్న మా అందరికీ దేవాది దేవుని యొక్క దీవెనలు నిండుగా ఉంటాయి. అమృతాన్ని గురించి చెప్పాలంటే, అన్న మంచి జాబ్ చేస్తున్నా సరే మాతో చాలా సింపుల్గా ఉంటాడు. అన్న అన్న అంటూ మేము కొంచెం ఇదైనా సరే, అన్న ఆపోజిషన్ ఉన్నా సరే అన్ని విషయాలకి కలిసిపోయి చాలా తగ్గింపు. అన్న దగ్గర మేము నేర్చుకోవాల్సింది ఏంటంటే తగ్గింపు. సుస్పష్టత దగ్గర నేర్చుకోవాల్సింది కూడా తగ్గింపే. చాలా తగ్గిపోయి మాతో కలిసిపోయి అన్ని విధాలా, మాతోనే కాదు మా సంఘంలో, జంక్షన్ సంఘంలో అయినా, మన ఏలూరు సంఘంలో అయినా మేమంతా కలిసి ఉన్నప్పుడు ఒకే కుటుంబం, వేరు కుటుంబాలు, వేరు ప్రదేశాలని కాకుండా అంతా కలిసిపోయి దేవుని నామాన్ని మహింపడుతాం. మేమంతా ఆ విధంగా అన్న దగ్గర నేర్చుకోవాలి. అదేవిధంగా దేవాది దేవుడు అన్నకిను సుస్పష్టకి కల్పించిన బహుమానము, ఫస్ట్ బహుమానము ప్రైజ్ అయితే, రెండవ బహుమానం ప్రిన్స్. దేవాది దేవుడు బిడ్డని దీవించాలని, ఆ కుటుంబాన్ని దీవించాలని, ఇంకనూ అనేకమైన కార్యక్రమాలు దేవుడు నామ మహిమార్థమై ఆ యొక్క ఎప్పుడు చెప్పినా అమృతంగా ఏం చెప్పినా సరే, అన్న ఇది దేవుడిచ్చిన జీవితం, దేవుడిచ్చిన ఉద్యోగం, దేవుడిచ్చిన బతుకు, నా జ్ఞానం బట్టి ఏది రాలేదు కానీ దేవుడిచ్చాడన్న, నాకు తోచినంతలో దేవుడి నామాన్ని మహింపరచాలి, నాకు తోచినంతలో దేవుడి నామాన్ని కనపరచాలని చెప్పేసి అనేకమైన సందర్భాలు, అనేకమైన సమయాల్లో నాకు చెప్పి ఉన్నాడు పర్సనల్గా. అదేవిధంగా ఎలాంటి కార్యక్రమం అనేకమంది చేసి ఆ దేవాది దేవుడి నామాన్ని మహిమపరచాలని, ఆ కుటుంబం మిండాలుగా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని యేసు నామములో అడిగిరుకుంటున్నాం తండ్రి. ఆమె ఇచ్చిన మాట దేవుడు దీవించుకున్నాడు. మా కుటుంబం తరపున మా కుటుంబాన్ని ప్రేమించి, మా కుటుంబంలో మేము 5గురము, మా తల్లిదండ్రులకు, మగవాళ్ళలో 4 అతను అమృత్కి దేవుడు ఆశీర్వదించి ఇచ్చినటువంటి బిడ్డలను దీవించడానికి మా పట్ల ప్రేమతో వచ్చిన మీ అందరికీ కూడా మా కుటుంబం తరపున వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చార్లెస్ పాస్టర్ గారికి, వారి కుటుంబానికి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు చేసిన ఉపకారాన్ని బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా ఈరోజు నా అమృత గారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన నా తండ్రి యవన కాలం కుటుంబ బిడ్డలు అయ్యా బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభు నా తండ్రి నాయన వారిని ప్రేమించి అయ్యా మీరు ఇచ్చిన బాబుని బట్టి మీకు స్తోత్రాలు, ప్రిన్స్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు. గడిచిన సంవత్సరం అంతా మీ కృపలో భద్రపరిచి క్షేమం నుంచి నడిపించు నా తండ్రి. నాయన ఈ నూతన సంవత్సరం దయా కిరీటాన్ని బిడ్డకు అనుగ్రహింపచేసి నూతన సంవత్సరం మీరు ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు.
మాత్రం రీతిగా నా ప్రభు ఈ కుటుంబము అయ్యా నా తల్లి ఆశీర్వదించబడి సియోనులో నుండి మీ ఆశీర్వాదం పొందుకున్నట్లుగా బుద్ధి అంత జ్ఞానమందు అయ్యా అతన్ని మీ కృపయందు నా ప్రభా బిడ్డ వర్ధిల్లినట్లుగా ఆశీర్వదించమని ఒలీవ మొక్క వల్ల ఎదిగి ఫలించినట్లు బిడ్డను ఆశీర్వదించున్నాం తండ్రి. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక తన కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా. తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా. తన కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా. తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా. వాక్యమును ధ్యానించు, మోకరించి ప్రార్థించు, క్రీస్తుకై సాక్షిగా జీవించు నీవిలాగా. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక ఇక్కడికి వచ్చిన తోటి కొలీగ్స్కి అందరికీ కూడా దేవుడి పేరు వందనాలండి. నన్ను మన్నించి పాపం ఈరోజు చాలా బిజీగా ఉన్నారండి. చాలా అసలు టీచర్ పరిస్థితి ఎలా ఉందండి అంటే ట్రైనింగ్ ఇచ్చేసారండి. ఎక్కడెక్కడ చాలా లాంగ్గా డిస్టెన్స్ ఇచ్చారండి. స్పెల్ ఇచ్చారండి. స్కూల్లో ఒకసారి హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఉంటారండి, బయట ట్రైనింగ్లో హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఉంటారు. ఆయన బట్టి కొంతమంది మా మీద ప్రేమించి ఇక్కడికి వచ్చారండి. వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ అండి. అలాగే ముఖ్యంగా అమ్మగారికి అయ్యగారికి వాళ్ళకి కూడా దేవుడి పేరు వందనాలండి. సో ఇక్కడికి వెళ్తే నేను ఈరోజు జాబ్ చేస్తున్నానంటే ఫస్ట్ దేవుడు అండి, తర్వాత నా కుటుంబం కూడా అండి, మా అన్నయ్య వాళ్ళు కూడా అండి, మా అమ్మ దగ్గర నుంచి మా అన్నయ్య కూడా ఎప్పుడు కూడా మా ఫాదర్ చనిపోయారండి. మా ఫాదర్ చనిపోయేటప్పటికి మాకు అంతా ఏ ఉద్యోగాలు ఏమీ లేవండి. మాకు వెనక చూసింది కూడా ఎవరు లేరండి. మా అమ్మ వైపు వాళ్ళు కానీ మా నాన్న వైపు వాళ్ళు కానీ చూసిందంటే ఎవరు లేరండి. ఇంకేమైనా కష్టపడి మమ్మల్ని ఏమైనా ఈ స్టేజ్కి ఇప్పుడు ఉన్నామంటే ఫస్ట్ దేవుడు అండి. ఫస్ట్ దేవుడు అండి. దేవుడి తర్వాత మాత్రం కొద్దిగా మా అమ్మలు వాళ్ళండి చాలా కష్టపడ్డారండి. చాలా చాలా అండి. మా అన్నయ్య ఉన్నాడంటే నాకు తండ్రితో సమానమేనండి. చాలా అండి. మా నాన్న లేనప్పటి నుంచి కూడా మమ్మల్ని అలాగే చేశాడు. ఏమాత్రం నాకు లోటు లేకుండా మా ఫాదర్ చనిపోయినప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఏ కష్టపడి చిన్న పని కూడా వెళ్ళకుండా చదివించారండి. మేము అలాగంటే రిచ్ అంటే ఏమీ లేని పరిస్థితి అండి. ఏమీ లేదండి. ఏమి చూసేవాళ్ళు లేరు, ఏం లేరండి. తర్వాత దేవుడి గురించి తెలుసుకోవడం కానీ అయ్యగారు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మా కుటుంబాన్ని వీటన్నిటి గురించి కూడా ఇది కూడా దేవుడి పట్ల మా గౌరవం కానీ నేను భయం భక్తులతో ఉన్నామంటే కారణం సంఘం, మా సంఘం చూపించారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
పేరు పెట్టమని. ఈరోజు మా బాబు ప్రిన్స్ బర్త్డే మరి ఇచ్చేసిన సంఘ సభ్యులకి అయ్యగారికి, పాస్టర్ గారికి, సంఘ సభ్యులకి, అలాగే మా తోటి కొలీగ్స్కి అందరికీ కూడా మరి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. మరి చెప్పాలంటే మాకు ఆల్రెడీ నేను చర్చలో సాక్ష్యం చెప్పాను, మీకు అందరికీ గుర్తున్నాను. మరి దేవుడిచ్చిన మంచి బహుమానం అండి మాకు బిడ్డలిద్దరూ కూడా. దాన్ని బట్టి ఎప్పుడు కూడా దేవుడికి ఎంతగానో రుణపడి ఉంటాను. మరొకసారి అందరికీ ఇచ్చేసిన ధన్యవాదాలు. నన్ను ప్రేమించి వచ్చిన ఈ కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన సంఘము, అలాగే శ్రేయాభిలాషులు, బంధుమిత్రులు, స్నేహితులు, అదేవిధంగా టీచర్స్ అందరికీ కూడాను మీకు శుభములు కలుగును గాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని కూడా ఇటువంటి శుభ సంతోషంతో కూడిన మంచి శుభకార్యాలు. యేసు ప్రభు దగ్గరకు మీరు వచ్చారు, యేసు ప్రభువును విడిచిపెట్టాడు. మీరు విడిచిపెట్టినా యేసు ప్రభు విడిచిపెట్టాడు. మీకు ఏదో ఒక కార్యం, అద్భుతం, ఆ దీవెనలు, నెమ్మది, సమాధానం, సంతోషం మీకు కలుగు చేసి ఒక్కసారి నమ్మితే చాలు. ఆయన తెలుసుకోగలిగితే చాలు. మతాన్ని, జాతిని, కులాన్ని స్థాపించడానికి రాలేదు. మోక్ష మార్గం, కృపా కనుగ్రహములు కలిగినటువంటి మా యేసయ్య మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలం అంతా ప్రభువా మీకు వందనాలు. చుట్టుపక్కల ఎక్కడ వర్షం వచ్చినప్పటికీ అయ్యా ఈ కూడుకు నాగనేకుండా ప్రభువా మీకు వందనాలు. ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో మీరు తోడుగుండి అయ్యే గమ్యాన్ని చేర్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా అమృత గారిని అట్ల రీతిగా తనకు ఇచ్చినటువంటి భార్య ప్రభువా, అయ్యా సిస్టర్ గారిని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. వాడిద్దరు ప్రేమించిన కుమార్తెను బట్టి, కుమారుడు ప్రిన్స్ని బట్టి మీకు వందనాలు. ఈ రోజు మొదటి బర్త్డే కార్యక్రమం జరుగుతుందా ఓ సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు అయ్యా నీకు కనుదృష్ట బిడ్డ మీద ఉండబడును గాక మీకు వందనాలు. మీ దగ్గర హస్తల బిడ్డ మీద ఉండబడును గాక మీకు వందనాలు. ఆ బిడ్డ ఎదుగుల కొలది ప్రభావి సన్నిధిలో అయ్యా బహుబలంగా ప్రవేశలాగా సహాయం దయచేసి పెట్టి మీరు మహిమ పొంది మీరు తోడుగుండి పెట్టుకోవడం దయచేసి పెట్టమని నజరేయుని నామములో బ్రతిమాడమని వేడుకుంటున్నాము తండ్రి. స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. దీవించి ఆశీర్వదించండి వాడిని అంటున్నాడు ప్రభువా. ఒక కృతజ్ఞత కలిగిన మనసు కలిగిన దేవుని సన్నిధిలో కూర్చొని రాకపోయినా ఆమె నేను నా కుటుంబాన్ని యెహోవాను సేవిస్తాం. అలాగే యేసు నామములో వీరు దేవుని సేవించుదురు కాక. ఆయన హృదయాన్ని పరీక్షించే దేవుడు కాబట్టి ఆయన ఎటువంటి హృదయాన్ని పరీక్షించే దేవుడిని పట్ల కలిగి ఉన్న భయభక్తులు కలిగిన బాధ్యతను నేర్పించాడు. అలాగే యేసు నామములో ప్రిన్స్ కి కలుగును గాక. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యక సహవాసం కూడి వచ్చిన బిడ్డలకి నేను నూతనంగా జన్మదినం జరుపుకున్న ప్రభా, తన ప్రిన్స్ కి ప్రభా, కుటుంబాలకి ప్రభా ఇంకో ప్రేమ దీర్ఘాయువు నీచే తృప్తిపరచునేసయ్యా. సియోనులో నుండి నిన్ను దీవించునుగా. దీర్ఘాయువు నీచే తృప్తిపరచునేసయ్యా. సియోనులో నుండి నిన్ను దీవించునుగా. యెహోవాయందు నీవు భయభక్తులు కలిగుండు. నిన్ను దీవించు యేసు నిత్యము తోడుండగా. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక. జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక. జీవించు కలకాలం యేసులో నీవిక. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారన్ ప్రిన్స్. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక. జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక.
greetings, many greetings, many greetings to you. Many greetings, many greetings, many greetings to you. Many greetings, many greetings, many greetings, many greetings, many greetings, many greetings, many greetings to you. Happy long life, happy long life, happy long life to you. Happy long life, happy long life, happy long life to you. Happy long life, 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 happy long life to you. May God bless you, may God bless you, may God bless you, dear. May God bless you, may God bless you, may God bless you, dear. May God bless you, 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 dear. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పదివేలలోనా అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని
సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా.
ఘనతనిచ్చిన నీ సింహాసనమును స్థాపించుటకు నీవు కోరుకున్న సన్నిధానము నీ సింహాసనమును స్థాపించుటకు నీవు కోరుకున్న సన్నిధానము ఎంత మధురము నీ ప్రేమ మందిరం పరవశమే నాకు యేసయ్యా ఎంత మధురము నీ ప్రేమ మందిరం పరవశమే నాకు యేసయ్యా మహదానందమైన నీదు సన్నిధి ఆపత్కాలమందు దాగు చోటది గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత నడిపితివి కృపచేత యేసయ్యా గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత నడిపితివి కృపచేత యేసయ్యా విడువక కాచిన నా ప్రాణదాత విడువక కాచిన నా ప్రాణదాత ఆరాధనా 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 నీకే నీకే విశ్వనేత నీకే నీకే విశ్వనేత గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత నడిపితివి కృపచేత యేసయ్యా చీకటి కమ్ముకురాగా మార్గము మోసుకుపోగా నన్ను ఆగిపోనీలేదే చీకటి కమ్ముకురాగా మార్గము మోసుకుపోగా నన్ను ఆగిపోనీలేదే అరణ్యములో బాటలు వేసి వంకర త్రోవలు తిన్నగా చేసి క్షేమము పంపిన యేసయ్యా నా యేసయ్యా గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత నడిపితివి కృపచేత యేసయ్యా శత్రువు మీదకు రాగా ఆప్తులు దూరము కాగా నన్ను ఓడిపోనీలేదే
స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే. స్తోత్రం 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 స్తోత్రం, పిండము వలె మోసితివే. స్తోత్రం సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఏమీ లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఎట్టి కీడైనా తలంచని మీరు, ఏ తండ్రైనా మీలాగలేరు. ఎటి కీడైన తలంచని మీరు, ఏ తండ్రైన మీలాగలేరు. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే. స్తోత్రం 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 స్తోత్రం, పిండము వలె మోసితివే. స్తోత్రం అనుదినము నా అవసరతలన్నీయు పొందితి నీ కరుణచే. అనుదినము నా అవసరతలన్నీయు పొందితి నీ కరుణచే. నీ నడిపింపు వివరించలేను, ఒక పరిపూర్ణ మాటైనా లేదు. నీ నడిపింపు వివరించలేను, ఒక పరిపూర్ణ